కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదివిన వాక్యంలో ఒక్క మాట చదివి నేను ముందుకు వెళతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారునై ఉన్నారనున్నదియే. అన్ని జనుల గురించిన మర్మాన్ని పౌలు చెప్తూ చక్కగా రాశాడు. సమాన వారసులు, అదేవిధంగా ఒక శరీరములో అవయవములు, యూదులతో పాలివారుగా ఉన్నారనే మర్మాన్ని. దేవుని నమ్ముకున్న మనందరం కూడా, క్రైస్తవులంగా పిలువబడుతున్న మనందరం కూడా ఒక ధోరణి, ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే, మనమే దేవుని సేవ చేస్తున్నాం, పరిచర్యలో మనమే ఉన్నాం, పరిచర్య మనం లేకపోతే లేదు. ఒకవేళ నాకులాగా వాక్యం చెప్పేవారైతే ఇక మేము ఎన్నో చెప్పుకుంటాం మా గురించి. మనం లేకపోతే ఇక పరిచర్య ఎక్కడుందిరా, వాక్యం ఎవరు చెప్తారు? మనమే పరిచర్య, యేసు ప్రభు సేవను ముందుకు తీసుకెళ్లేది మనమే అన్నట్లుగా మాట్లాడుకుంటాం మా బోటి వాళ్ళం అయితే. కానీ లేఖనాలు క్షుణ్ణంగా తీక్షణంగా దాన్ని పరిశీలన చేసినప్పుడు అద్భుతమైనటువంటి వ్యక్తులు ప్రభు పరిచర్యలో సహకరించినట్లుగా మనం చూస్తాం. అందుకనే నేను అన్యుల యొక్క వారి పాలి భాగం, వారు సమానంగా ఉన్నారన్న విషయం, వారు ఆ యొక్క ఒకే శరీరములో అవయములుగా ఉన్నవారుగా, యూదులతో సహవాసము కలిగిన, సమానత్వం కలిగిన వారుగా, వారిని అన్యులను గురించి పౌలు మాట్లాడడం మనం చూసాం. శిష్యులందరూ చెదిరిపోయి యేసు ప్రభు శిలువ మీద వేయబడినప్పుడు, ఆ శిలువలో భయంకరమైన స్వరూపములో రక్తముతో ముద్దయిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఏదో కొంతమంది స్త్రీలు ఆ శిలువకు దగ్గరున్నారు. ధైర్యంగా తెగించి అరిమత యోసేపు వెళ్ళి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ శరీరాన్ని నాకు అప్పచెప్పండి అని అన్నాడు. ప్రభువును వెంబడించిన అనేక మంది ఉన్నారు 3.5 సంవత్సరాల్లో. వారందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో వారెవరు ఉపయోగపడలేదు. కనాను స్త్రీ యూదులందరికీ భిన్నంగా ఒక గొప్ప విశ్వాసాన్ని, అమ్మా కుక్కలకు వేయటం కుదరదు అని చెప్పినా సరే, ఆమె అయ్యా నేను దాంతో సమానురాలనైనా పర్వాలేదు, నా వైపు కాస్త దయగా చూడమని చెప్పి ఒక అద్భుతాన్ని మూటగట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి. అనేక సార్లు శిష్యులు కూడా ఫెయిల్ అయిపోయారు. ప్రభు ఎన్నోసార్లు కోపడ్డారు. ఇలాగ రకరకాలుగా చాలా మందిని నేను ఈ రాత్రి మీకు చెప్పవచ్చు. అయితే వీరిలో ఒక చిన్న గుంపుని, లేఖనాల్లో వారి గురించి రాయబడిన ఒక చిన్న గుంపును మీ ముందుకు తీసుకొని వస్తా. వారే శతాధిపతులు. యేసు ప్రభు ఆ కాలంలో యెరూషలేము ప్రాంతమంతా కూడా పరిపాలనగా చేయబడుతున్నటువంటి రాజ్యం రోమా సామ్రాజ్యం. ఇటలీ దేశంలో ఉన్నటువంటి రాజధాని రోము పట్టణము నుంచి ఆ ప్రాంతమంతా కూడా, ఆ యొక్క ప్రపంచ చరిత్ర చూస్తే ఒక బలమైన సామ్రాజ్యం, ఒక రోమా నాయకత్వం క్రింద ఈ ప్రాంతం కూడా, యేసు ప్రభు ఉన్న ప్రాంతం కూడా పరిపాలించబడతా ఉంది. ఆ రోమా చక్రవర్తి, ఆ సీజర్ యొక్క అనుబంధ సైనికులుగా అక్కడక్కడ ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో బెటాలియన్స్ గా నిలబడిపోయారు సైనికులు. స్థానిక ప్రభుత్వాలు తిరుగుబాటు చేస్తే ఆ చక్రవర్తి వీళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, ఆ ప్రభుత్వాలతో కుమ్మక్కవ్వకుండా నేను చెప్పింది చేయండి అంటే, ఈ సైన్యం యొక్క ఆ అధిపతులు సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ తరపున ఆ రాజుకు కావాల్సింది చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సైనిక వ్యవస్థ ఎలా ఉండేదంటే, రోమా సామ్రాజ్యంలో 100 మంది సైనికులు కలిపితే
వారి మీద ఒక నాయకత్వంగా శతాధిపతి ఉండేవాడు. అలాంటి శతాధిపతులు 5గురిని చూస్తే మీరు, అంటే సుమారుగా ఒక్కొక్కరికి 100 మంది చొప్పున 5గురు శతాధిపతుల క్రింద 500 మందిని చూస్తే వాళ్ళని కోహాట్స్ అనేవాళ్ళు. అంటే వీళ్ళు ఒకే జాతికి చెందిన వారు. శూలం పట్టేవారు ఒక 500 మంది, లేకపోతే గుర్రాల మీద ఈట ఇరిసేవారు ఒక 500 మంది, వాళ్ళనే కోహాట్స్ అనేవాళ్ళు. అలాగా 2 గుంపులు, 2 కోహాట్స్ ని కలిపితే వారి మీద ఒక సహస్రాధిపతి ఉండేవాడు. అంటే సహస్రాధిపతి కింద 2 ఒక ప్రత్యేకమైన దళం లాంటి గుంపులు, అంటే వాటి కింద 500, వీరి కింద 500. అంటే ఇక్కడ ఒక 5గురు శతాధిపతులు, ఇక్కడ ఒక 5గురు శతాధిపతులు. ఈ 10 మంది శతాధిపతుల మీద ఒక సహస్రాధిపతి ఉండేవాడు. మరలా నేను చెప్తున్నా చూడండి, 100 మంది సైనికుల మీద ఒక శతాధిపతి. అలాంటి శతాధిపతులు 10 మంది ఉంటే ఈ 10 మంది మీద ఒక నాయకుడు ఉండేవాడు, సహస్రాధిపతి. అలాంటి సహస్రాధిపతులు ఒక 6గురు కలిస్తే ఒక పెద్ద పటాలంగా, ఒక పెద్ద బెటాలియన్ గా ఉండేది వాళ్ళకి. ఆ రోమా చక్రవర్తి కింద ఉన్న సైన్యాన్ని ఆ విధంగా మరి విభజించటం సుమారుగా మనం చరిత్రలో చూస్తాం. ఈ పరిస్థితుల్లో ఏమిటి వీరి పాత్ర? సువార్తలో గాని, ప్రభు యొక్క చరిత్రలో గాని, లేఖనాల్లో గాని, క్రొత్త నిబంధనలో వీరికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఇవ్వబడింది. మనకి సిగ్గుపరిచే విధంగా వీరి విశ్వాసం నిలబడింది. మనం ఆశ్చర్యపడేటట్టుగా వీరు చూపించిన తెగువ, వీరు చూపించిన విశ్వాసములో మనమెవరూ నిలబడలేము. వీరు రోమియులు, వీరు యూదులు కాదు. యూదుల్ని సైన్యంలో పెట్టుకుంటే ఎప్పటికైనా తిరగబడతారని రోమా చక్రవర్తి అక్కడ నుండే వాళ్ళని తీసుకుని వచ్చేవాడు. అంత రోమా సుమారుగా దీన్ని చెప్పాలి అంటే ఒక శతాధిపతి మన కాలపు భాషలు అర్థం కావాలంటే ఒక డిఎస్పితో సమానం. ఒక డిఎస్పి కింద ఒక 4-5 స్టేషన్లు ఉంటే వాళ్ళందరూ కానిస్టేబుల్స్ కలిపితే ఒక 100 మంది ఉండేవాళ్ళు, అంతకన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. అంటే 10 మంది డిఎస్పీల మీద ఒక సహస్రాధిపతి, ఒక ఎస్పీ లాంటి కేడర్లో ఉండేవాళ్ళు. వీరు బైబిల్ లేఖనాల్లో, క్రొత్త నిబంధనలో సుమారుగా ఒక 8 మంది శతాధిపతులను స్పష్టంగా చాలా చక్కగా లేఖనాలు మనకు చూపిస్తా ఉన్నాయి. ఎంతమందిని? 8 మందిని. యేసు ప్రభువుకు ఒక శతాధిపతి ఎదురయ్యాడు. యేసు ప్రభువుకి ముడిపడిన శతాధిపతి ఒక దాసుడిని స్వస్థపరచుకోవటం. యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఒక శతాధిపతి ఆ సిలువ వేయటం అంతా పర్యవేక్షణ చేస్తా ఉన్నాడు, కరెక్ట్ గా సిలువ వేస్తున్నారా లేదా అని. అంటే యేసు ప్రభువుకి 2 శతాధిపతులు ముడిపడి ఉన్నారు. మొత్తం 8 మందిలో 2 శతాధిపతులు యేసు ప్రభువుకి సంబంధించిన వారిని లేఖనాల్లో రాయబడి ఉంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయంకి వస్తే మనందరికి తెలిసిన శతాధిపతి కొర్నేలి అనే శతాధిపతి పేతురుతో ముడిపడిన శతాధిపతి. మరలా చెప్పండి, యేసు ప్రభుతో ముడిపడిన శతాధిపతులు ఎంతమంది? 2. పేతురుతో ముడిపడిన శతాధిపతి 1. అపోస్తలుడైన పౌలు తన ప్రయాణాలు, తన మార్పు తర్వాత సుమారుగా 5గురు శతాధిపతులతో ఆయన కన్ఫ్రంట్ అవడం జరిగింది. కనీసం ఒక 5గురు శతాధిపతులు చాలా దగ్గరగా పౌలుకు ప్రయాణం చేశారు వారు. మొత్తం 8 మంది. ఈ 8 మందిలో 2 పేర్లు మాత్రమే బైబిల్లో రాయబడ్డాయి. ఒక అతని పేరు మనకు తెలుసు. ఏమిటి అతని పేరు? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం కొర్నేలి. చివరి శతాధిపతి, మనకు 8వ శతాధిపతి. అక్కడక్కడ రాయబడినా వారికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ప్రాముఖ్యంగా ఉన్న 8 శతాధిపతులను, అంటే ఒక డిపార్ట్మెంట్, ఒక సైనిక కవాతు నిర్వర్తించి ఒక క్రమశిక్షణగా ఉండేటువంటి కోవలో చెందిన వ్యక్తులు ప్రభు జీవితంలో, భక్తుల జీవితంలో, శిష్యుల జీవితంలో, స్వార్థలో వారు పాలుభాగస్తులు అయ్యారనేది మనకు ఒక సవాల్ ఈ రాత్రి. చివరి శతాధిపతి పౌలుని ప్రయాణమై తీసుకొని వెళ్తా ఉంటాడు. అతని పేరు ఎవరైనా చెప్పగలరా? మొదట అతని పేరు కొర్నేలి, ఇంకొక శతాధిపతి పేరు యూలి.
8 మందిలో ఇద్దరు శతాధిపతుల యొక్క పేర్లు మాత్రమే బైబిల్లో రాయబడ్డాయి. మొదటి శతాధిపతి, ప్రభువుకి తారసపడిన శతాధిపతి. ఈ శతాధిపతి గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు ఉన్నాయి. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. కపెర్నహూములో ఒక శతాధిపతి తన దాసునికి బాగలేకపోవడం, పక్షవాత రోగముతో ఉండడం, ఆ పక్షవాత రోగముని బాగు చేయడానికి అక్కడక్కడ సువార్తలు మరి ప్రభు సంచారము, ప్రభు చేసే కార్యక్రమాలు, ప్రభు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన మాటలు ఎలాగా ఒక అధికారి చెవిలో పడిపోవడం అంత కష్టమైన పనేం కాదు. ఎక్కడైనా 10 మంది గుంపు కూడితే వారి మీద ఒక కానిస్టేబుల్ నిఘా ఉంటుంది. ఒక సైనికుడు ఆ ప్రయాణమై ఆ ప్రాంతంలో వారి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రభు వారి గురించి కూడా తెలుసుకున్నారు. తన దాసుడు తన గృహములో ఒక వ్యక్తికి సమస్య వచ్చేసింది. పక్షవాత రోగంతో ముడిపడి ఉన్నాడు. ఆ పక్షవాత రోగమును బాగు చేయడానికి ఈ దాసుడు చేసిన పని ప్రభువును ఆశ్చర్యానికి గురి చేసింది. పనివారిని పంపించాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని. పనివారిని పంపిస్తే వాళ్ళు యేసు ప్రభువును పిలవడానికి తీసుకొని వస్తా ఉండే క్రమంలో ఆయన్ని పిలుచుకురమ్మని చెప్పలా ఇతను శతాధిపతి. కానీ యేసయ్య అన్నాడంట, నేను వస్తున్నాను పదా అన్నాడు. కొంత దూరం వచ్చిన వెంటనే మీరు లూకా సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 2 కలిపి చదువుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. మరలా తను చొరవ తీసుకొని మిగిలిన వారిని పంపించి, ఆయన నా ఇంటికి వచ్చే అంత అర్హత కలిగిన వ్యక్తిని కాదు, పైగా నేను ఒక పెద్ద అధికారిని, నేను ఒక సైనికుడిని పమ్మంటే వాడు వెళ్ళిపోతాడు, ఒకని రమ్మంటే వాడు వస్తాడు. ఐ నో ది అథారిటీ, ఒక అధికారం ఏంటో నాకు తెలుసు, నేను అధికారాన్ని చలాయిస్తా ఉన్నాను. కాబట్టి ఆ వ్యక్తి, ఆ యేసు అనే ప్రభువుగా పిలువబడే ఆ యేసు ప్రభు యొక్క అధికారం ఏంటో నాకు తెలుసు. ఆయన మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడని చెప్పాయా, ఆయన ఇబ్బంది పెట్టొద్దాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే ఇటు తిరిగాడంట, తిరిగి ఆశ్చర్యపోయాడంట. ఆ మాట ఒక్కటి చదువుదాం చూడండి. 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని, ఏ మాట 9వ వచనం పైన చదవండి, 9వ వచనం చదవండి. ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. నీ అధికారం ఏంటో నేను గుర్తిస్తున్నాను అని చెప్పేశాడు ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ కూడా అదే చెప్పాడు, నేను ఒక అధికారిని, నా మాట వినకపోతే సైనికుడిని తీసేస్తాను, ఇంకెక్కువ ఎదురు తిరిగితే వాడిని ఉరికమ్మానికి తీసుకెళ్తా, కైసరుకు అప్పచెప్పేస్తాను. సైనికుడు క్రమశిక్షణగా నాకు లోబడాలి, అది నాకు తెలుసు. నీవు ప్రభువుగా కొనియాడబడుతున్నావు, నువ్వు ఈ లోకానికి రక్షకుడుగా నువ్వు తిరుగుతుంటే నేను చూస్తా ఉన్నా. దెయ్యాలు వణికిపోతున్నాయి, నాకు సమాచారం వస్తా ఉంది. కుంటివారు లెగుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఆ బోధకుడికి చెప్పండి, ఆయన మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ మాట విని యేసు ప్రభు అంట ఏమాడు చూసి ఆశ్చర్యపడిపోయాడంట. ఆ మాట విని వెంటనే తన సొంత ప్రజలైన యూదుల వైపు తిరిగాడంట. ఆయన వారందరితో తిరిగి ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి. వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని చెప్పుతున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట యేసయ్యని ఆశ్చర్యపరిచిన శతాధిపతి. చెప్పండి ఒకసారి, యేసయ్యని ఆశ్చర్యపరిచేటట్టు చేశాడంట. ఆయన విశ్వాసం చూసి అబ్బురు పడిపోయాడంట యేసు ప్రభు వారు. తిరిగి చెప్తున్నాడు ఇశ్రాయేలీయుల వైపు చూచి, నేను మీకోసం వచ్చాను, నేను
ఆ తండ్రి కుడిపార్శ్వమును వీడి, నా మహిమను వీడి మీలో ఒకడిగా మీ జాతిలో నుంచి నేను వస్తే మీలో ఎక్కడ ఎవరికి కూడా ఈ విశ్వాసాన్ని నేను చూడలేదు. ఒక రోమీయుడి దగ్గర నా వెనక తిరగలేదు, నా సువార్త వినలేదు, నా ప్రార్థనలకు అటెండ్ కాలేదు, డైరెక్ట్గా నా మహిమలు నా స్వస్థతలు సూచక్రియలు చూడలేదు. కానీ విన్న వాటిని బట్టి, చేరిన సమాచారాన్ని బట్టి అతను చూపించిన విశ్వాసము నన్ను ఆశ్చర్యపరిచింది అని చెప్పాడు. ఈరోజు ఈ శతాధిపతి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం, లేకపోతే ఒక సవాలు. నేను మీ అందరికి ఎంత బారుగా ఉన్నా మనందరం, నేను కూడా కారులో వస్తా ధ్యానం చేస్తా ఉన్నా, ఒక మాట మా మనసులో అనుకుంటున్నా, శతాధిపతి ప్రభువుని ఆశ్చర్యపరిచాడంట. నేను ఏనాడన్నా నా జీవితంలో, ఒకవేళ ఉద్యోగంలో కానీ, పరిచర్యలో కానీ, నా కుటుంబ వ్యవస్థలో కానీ, నా స్నేహితుల మధ్య కానీ ఆ యేసుని ఆశ్చర్యపరిచే కార్యక్రమం ఏమన్నా నేను చేశానా? నాకు నేను ప్రశ్న వేసుకున్నా. మనం కూడా మనందరం ప్రశ్న వేసుకుందాం. ఏమి ఆశ్చర్యపడేటట్టుగా ఒక భర్త తన భార్యకి పుట్టినరోజు వచ్చిందంటే ఏదో నగో లేకపోతే చీరో ఏదో తీసుకొచ్చి ఆశ్చర్యపడేటట్టు చేస్తాం పొద్దున్నే. అరే నేను అనుకోలేదండి మీరు ఇట్లా చేస్తారని, అయ్యో నాకెందుకండి అని ఆశ్చర్యపడిపోయి ఇక ఆ రోజంతా ఎక్కడ లేని ప్రేమ భార్య భర్త మీద చూపించేస్తుంది. పిల్లలకి పుట్టినరోజులకి ఏదో చేసేస్తాం, లేకపోతే పెళ్లిళ్ళు అయిన తర్వాత పెద్దవారు బాగా డబ్బున్న వారు ఏం చేస్తారంటే ఏదో ఇల్లు ఏదో రాసి కాగితాలు సడన్ గా వారికి ఇచ్చి వారిని ఆశ్చర్యపడేటట్టు చేస్తాం. ఇక వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వారి జీవితంలో. ఊహించనటువంటి ఒక పాజిటివ్, ఒక అనుకూలమైనటువంటి ఒక విశ్వాసాన్ని చూపించేశాడంట. యేసు ప్రభు ఆశ్చర్యానికి గురైన విశ్వాసం కనపడింది అక్కడ. అంతటితో ఆగకుండా ఆయన అందుకని ఎదురు తిరిగి చెప్తున్నాడు వాళ్ళతోటి, మీ ఎవ్వరిలో నేను ఇట్టి విశ్వాసం చూడలేదు. ప్రియ దేవుని సంగమా, మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ఈరోజు ఈ శతాధిపతి మనకు ఒక సవాల్. ఈ శతాధిపతి మన ముందు నిలబడి సవాల్ చేస్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, మీరేనాడైనా మీ ప్రభువుని మీరు ఆశ్చర్యపరిచారా? మీ విశ్వాసం ఆశ్చర్యకరంగా ఉందా? మీ పనులు ఆశ్చర్యకరంగా ఉన్నాయా? మీ ఆధ్యాత్మిక జీవితం ప్రభువుని ఆశ్చర్యపడేటట్టు ఏమన్నా చేసిందా? ఈ మధ్య కాలంలో నేను ఒక నెల క్రిందట ఆ యొక్క రేపల్లె కట్ట రోడ్డు మీద ఒక మందిర ప్రతిష్ఠకి వెళ్ళాను. అంకుల్ నాకు బాగా తెలుసు, క్రైస్తవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆ గ్రామంలో కొంతమంది అన్యులు మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే తీవ్రమైన చుట్టుప్రక్కల వ్యతిరేకత ఉన్న వారందరూ కూడా మందిరం ఓపెన్ కావడానికి వీల్లేదని పెట్టారు. మన ప్రాంతపు దైవజనులు పెద్దలు దేవరాజు గారు దానికి ఓపెనింగ్కి వస్తా ఉన్నారు. ఒక అన్యుడు రాత్రికి రాత్రే పురికొల్పబడ్డాడంట. ఎవడొస్తాడు దీన్ని ఆపటానికి నేను చూస్తాను, ఈ మందిరాన్ని ఆపటానికి ఎవరు వస్తారో నేను చూస్తాను అని చెప్పి ఆ బజార్లో అతనే కర్ర తీసుకుని అక్కడే కూర్చొని ఆ మందిరం తెరిచి అయిపోయింది. నాకు నేను వెళ్ళాను. అంకులు ఏం సంగతానంటే, అయ్యా ఎవడు నిలబడినా నిలబడకపోయినా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు నిలబడినా నిలబడకపోయినా ఈ మందిరం ఇక్కడ ఉండాల్సిందే. ఇది ఎందుకు ఉండదో నేను చూస్తాను, అందుకనే నేను బయట కూర్చున్నానయ్యా అని అన్నాడు. మందిరానికి సంబంధించిన వారందరూ పిరిగితనం తెలిపోయారు. ప్రార్థన చేసుకునే వారంతా పిరిగితనం తెలిపారు. ప్రార్థన తెలియని ఒక వ్యక్తి అతను చూపించిన తెగువ ఆశ్చర్యానికి గురి చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం పుట్టుకలో క్రైస్తవుణ్ణి, మా నాన్న మా తాత తరాలు క్రైస్తవులు అని. కాదు, క్రొత్తగా అన్య కుటుంబాల్లోంచి వచ్చిన వారు వారి జీవితాల్లో జరిగి వారి జీవితం ద్వారా చేసినటువంటి విశ్వాసపు కార్యాలు అనేక మందిని దేవుని వైపు ఆకర్షితులుగా చేస్తా ఉన్నాయి. మనం ఒకసారి ఈ ప్రశ్న వేసుకుందాం, నేను ఎప్పుడన్నా ఆశ్చర్యపరిచానా నా దేవుని? ఆశ్చర్యపరచకుండా ఒక కాపురాన్ని మీరు చూడండి, థ్రిల్ లేకుండా, సర్ప్రైజ్ లేకుండా ఏదో వెళ్తా ఉంటుంటే ఇది కూడా ఒక కాపురమేనా అన్నట్టుగా ఉంటుంది. ప్రభువుకి మధ్య కూడా ఆశ్చర్యకరమైన విశ్వాసపు పరిణామాలు మనం చూడాలా. ఆశ్చర్యకరమైనటువంటి తెగువలు మనం చూపించాలి దేవునికి. ప్రభువా
నీవు ఆశ్చర్యపడేటట్టుగా నేను ఏదైనా చెయ్యాలని ఒక తీర్మానం ఈ రాత్రి మనం తీసుకోవాలి. సరిగ్గా రావటానికే కష్టం, వాక్యం చదవటమే కష్టం, ప్రార్థన చేయటమే కష్టం, ఇంకా ఆయన ఆశ్చర్యపడేటట్టు చేయటం ఇంకా కష్టం. ఆయన ఆశ్చర్యపడేటట్టు చేయటమే ఎక్కడ కుదిరిద్ది మనకి? ఈ వ్యక్తి విశ్వాసము ప్రభువుని కట్టి పడేసిందంట. ఆయన గురించి చాలా చెప్పారు. అందుకనే ప్రభు నేను వస్తున్నాను పదా అన్నాడు. మందిరం కట్టిన వాడయ్యా, మంచి పేరు కలిగిన వాడు, ఓకే నేను వస్తున్నాను పదా అన్నాడు. నువ్వు రావటానికి నేను అర్హుణ్ణి కాదు, నువ్వు మాట సెలవి. వాడు చనిపోయేవాడు ఆయన లెగుస్తాడు, వాడు పక్షవాత రోగి ఆయన లెగుస్తాడు. అప్పుడప్పుడు మీటింగులకు వెళ్తా ఉంటే అయ్యా బాగలేదు అని అడుగుతారు అనుకోండి, ప్రార్థన చేద్దాంలేమ్మా, నేను ప్రార్థన చేస్తాను. కాదు నువ్వు వస్తేనే, నువ్వు వచ్చి ఇంట్లోకి రావాలా, నువ్వు ఇంట్లోకి వచ్చి తినాలా, నువ్వు ఇంటికి వచ్చి చేయి పెట్టాలా, ప్రార్థన చేయాలా. ఒకవేళ ఈ శతాధిపతి యేసు ప్రభుని అలా అడుగుంటే ఈ మాట బైబిల్లో దొరికేది కాదు. ప్రభు ఆశ్చర్యపడ్డాడంట. ఏమిటి ఈ విశ్వాసం ఇతనిలో? అందుకనే మొదటి శతాధిపతి ప్రభువుని ఆశ్చర్యపరిచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి శతాధిపతిని బట్టి దేవుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్ప విశ్వాసాన్ని చూపించాడంట. మనందరం ఈ మాట రాసుకోవాలి మన హృదయాల్లో. నేను ఆశ్చర్యపడేటట్టుగా ఏదన్నా నేను నా జీవితంలో ప్రభు కోసం చేద్దాం. ఆశ్చర్యపడేటట్టుగా ఏదైనా సరే ఒక బలహీనతను వదిలేసుకుందాం. నేను దాన్ని వదులుకున్న దాకా నేను నిద్రపోవటానికి వీల్లేదు. నేను సాధన చేసి ఈ బలహీనత నాలో నుండి వెళ్ళిపోవాలి, ఈ పాపం నాలోంచి వెళ్ళిపోవాలి. ఏమిటి ఈ బిడ్డ ఇంత పట్టుబట్టింది అని ఆశ్చర్యపడేటట్టుగా ఎప్పుడన్నా చేయగలమా దేవునికి? లేకపోతే మీటింగులు జరుగుతున్నాయి, అయ్యగారు ఒక 50,000 ఖర్చు అవుతున్నట్టుంది, 50,000 ఖర్చు, నా పరిస్థితి బాగాలి, అయినా సరే నేను తెగించి ఈ మీటింగులు ఖర్చు పెడతానని అనగలమా? అసలు మన భక్తి చాలా సాధారణమైంది. ఇంకొక మాట మాట్లాడకూడదు, కానీ మాట్లాడాలంటే అర్థం కాదని చీప్ భక్తి మనది. వేరే భక్తి మీద మనం బతుకుతున్నాం తప్పితే మనము సాహసం చేసి గొప్ప విశ్వాసాన్ని చూపించగలిగేటువంటి ఆ యొక్క దేవుణ్ణి కట్టిపడేసేటువంటి ఆ విశ్వాస జీవితాన్ని మనం కలిగలేము. ఈ శతాధిపతి అలాగ లేడంట. రెండవ శతాధిపతిని నేను చూపిస్తాను. యేసు ప్రభు సిలువ వేయబడతా ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. సిలువ వేయబడతా ఉన్నాడు. ఈ సిలువ మొత్తాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈ సిలువ మొత్తాన్ని కూడా పర్యవేక్షణ చేయడానికి ఒక శతాధిపతికి అప్పజెప్పబడిందంట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును. చాలు, యేసు ప్రభువుకి కావలి ఉన్నవారు, ఆ కావలి ఉన్నవారందరి మీద ఒక హెడ్గా ఉన్న శతాధిపతి అక్కడ ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా సిలువను జ్ఞాపకం చేసుకోవాలా. అద్భుతంగా నడిచినటువంటి యేసు ప్రభు పరిచర్య 3.5 సంవత్సరాలు. లెగిస్తే అద్భుతాలే. ఆశ్చర్యపడిపోయారు. తండోపతండాలుగా జనం వచ్చేస్తున్నారు. సైనికుల వైపు జనం వెళ్ళటల్లా, అధికారుల వైపు జనం వెళ్ళటల్లా. ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా ధరించిన వారు, కైసరు మొదలుకొని, రోమా చక్రవర్తి మొదలుకొని, ఆ స్థానిక రాజుల దగ్గర నుంచి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, వీళ్ళ వెనక జనం లేరు, యేసు ప్రభు వెనక జనం ఉన్నారు. అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. చక్కని మాటలు మాట్లాడుతా ఉన్నాడు యేసు ప్రభు వారు. అక్కడే ఉండి చిన్న చిన్న విషయాల్లో పరలోక విషయాలను తీసుకొని వచ్చి వారికి అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఆ దృశ్యమంతా పటాపంచలైపోయింది. ఒక్క 4-5 రోజుల్లోనే మొత్తం చెదిరిపోయింది. సిలువ వేసేశారు, మ్రాను మీదకి ఎక్కిచ్చేశారు. దేవుని వెంబడి ఉంటామన్న శిష్యులు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు.
ఏదో కొద్ది మంది స్త్రీలు మాత్రమే ఆ సిలువకు దూరంగా కొద్దిగా చూసుకుంటా ఉన్నారు, పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దొంగలు వెక్కిరిస్తా ఉన్నారు యేసు ప్రభువుని. ఆ బాధకరమైనటువంటి ఆ శరీర ఆకృతిలో నుండి కొన్ని మాటలు యేసయ్య చెప్తా ఉన్నాడు. అయ్యా, నన్ను ఎందుకు వదిలేశావు? ఈ శతాధిపతికి ఏమర్థమైందో. దొంగలు మాట్లాడుకుంటున్నారు, నువ్వు రాజు అయితే దిగిరావయా. ఇంత ప్రతికూలమైన వాతావరణంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాల. అసలు ఆ ప్రభుత్వము వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. ఆ సిలువలో ఉన్న వ్యక్తి శాపగ్రస్తంగా ప్రభుత్వం ముద్ర వేసి శిక్షించాలనుకున్నటువంటి వ్యక్తి. ప్రభుత్వం వ్యతిరేకం, ప్రజలు వ్యతిరేకం, ప్రధాన యాజకులు వ్యతిరేకం, అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ ప్రతికూలమైన వ్యతిరేకమైన వాతావరణంలో ఇదంతా పర్యవేక్షణ చేస్తూ చూస్తున్నటువంటి ఆ శతాధిపతి ఎదురుగా నిలబడ్డాడంట. ఏ ఒక్కటి కూడా, ఆయన బ్రతికే వ్యక్తి కాదు, చనిపోయే వ్యక్తి. ఏమన్నా చూడ్డానికి అందంగా ఉన్నాడంటే కురిపిగా, స్వరూపం లేకుండా చిత్తగొట్టబడ్డాడు, వీపు దున్నపడింది, వస్త్రాలు పీకివేయబడ్డాయి. ఇద్దరు దొంగల మధ్య అతను నిలబెట్టారు. ఈ పరిస్థితుల్లో ఈ శతాధిపతి గురించి రాయబడిన మాట చూడండి. యేసుతో కూడా కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఆ సిలువ వైపు చూచాడంట ఆ శతాధిపతి. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇంత ప్రతికూలమైన వాతావరణంలో ఇతను పనికిమాలినోడు, శాపగ్రస్తుడు, ఎందుకు ఇట్లాంటి బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే అని అనుకుంటే రాజుకు దగ్గర అవుతాడు శతాధిపతి. కానీ శతాధిపతి ఏమైనా కానీ, ఇదిగో నేను చూస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇతడు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రమాదం వచ్చిందంటే మనకి ఏమైద్దో తెలుసా? అసలు మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికే ఇష్టపడం. ట్రైన్లో వెళ్తున్నాం, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఇష్టపడం. బస్సులో కూర్చుంటాం, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి ఇష్టపడం. ఎందుకనంటే అక్కడ ఫైటింగ్స్ అన్ని బయటకు వస్తాయి. అమ్మా, మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, ఏంది ఇట్లా ప్రవర్తిస్తున్నారు అంటామేమోనని మనం చెప్పం, ఉద్యోగంలో చెప్పం. ప్రతికూల వాతావరణం ఉంది, ఆ ఇళ్ళు ఇస్తున్నాం, మీరు క్రైస్తవులు కాకపోతే 10 లక్షలు ఇల్లు ఇస్తున్నాం, వెళ్ళిపోతాం మనం. మీరు క్రైస్తవులు కాకపోతే, లేకపోతే మీకు శ్రమలు వస్తాయి, ఇదిగో మీకు ఇబ్బందులకు గురి చేస్తాం అంటే మనం తప్పించుకొని వెళ్ళిపోతాం. ఈ శతాధిపతిలో నాకు నచ్చిన అంశం ఏంటో తెలుసా? మొత్తము ఇటువైపు ఓటమి, ఇటువైపు అంతా ప్రజలు తిరగబడి వాడిని సిలువ వేసేయండి, వాడు బ్రతకడానికి వీల్లేదు, అవసరమైతే బరబ్బను విడుదల చేయి, నరహంతకుని విడుదల చేయి, ఇతను మాత్రం ఉండటానికి వీలు. ఇంత ఆక్రోశం కక్కుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో శతాధిపతి నిలవబడి ఆయన వైపు తేరి చూచి, ఈయన దేవుని కుమారుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండో శతాధిపతి మనకి సవాలు విసురుతా ఉన్నాడు. ఏమని విసురుతున్నాడు? సాక్ష్యం చెప్తారా నాలాగా? నేను ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మీరు ఇవ్వగలరా? మీ పరిస్థితిలో మీరు ఇవ్వగలరా అని చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త, లూకా సువార్త కూడా చూడండి, లేకపోతే మార్కు సువార్త 15:39. మార్కు సువార్త 15:39. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి. అసలు ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. సహజంగా ఏదైనా జరుగుతుంటే కాస్త పక్కకి వెళ్ళి నిలబడతాం. ఈ శతాధిపతి ఎదురుగా నిలబడ్డాడంట, ఆ సిలువుకి ఎదురుగా చూస్తున్నాడు. అసలు ఏంటి ఇతను? అరే, ఇతను చనిపోతూ ఇతరులు క్షమిస్తున్నాడు ఏంటి ఇతను? పక్కన దొంగేమో, వాడికి ఏం తెలుసు? ప్రభువా, దేవాన్ని రాజ్యంలో నన్ను అంటే నా రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు ఇతను. ఏమిటి అసలు ఈ సందర్భం? అసలు అర్థం కాదు. మీకు నాకైతే ఆ పరిస్థితులు అర్థం కావు. కానీ శతాధిపతి ఆ సిలువకు ఎదురుగా నిలబడ్డాడంట.
ఎదురుగా నిలబడి ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. దేవుని కుమారుడే. మొదటి మాట, మొదటి సువార్తలు ఏమని చెప్పాడు? ఇతను దేవుని కుమారుడు. మార్కు సువార్తలు ఇంకొంచెం దానికి అడ్జెక్టివ్ యాడ్ అయింది. ఏమని చెప్తున్నాడంటే నిజముగా ఈయన. మొట్టమొదటి సువార్త రాయబడింది మార్కు సువార్తే. మార్కు సువార్త మొట్టమొదటి 4 సువార్తలు మొట్టమొదటి సువార్త మార్కు సువార్త. ఎందుకంటే మార్కు సువార్తను రెఫరెన్స్ గా తీసుకుంటాం. మార్కు సువార్తికుడు రాస్తున్నాడు ఏమనంటే, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని చెప్పాను. లూకాసు వార్త కూడా చూడండి, దాన్ని చెప్పి ముందుకు వెళదాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23:47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెను అని చెప్పి దేవుని ఏం చేశాడంట? మొదటి వ్యక్తి దేవుణ్ణి ఆశ్చర్యపరిచాడంట. రెండవ శతాధిపతి అంత ప్రతికూలమైన వాతావరణంలో ఎక్కడా సానుకూలత లేదు. ఒక ప్రక్క చనిపోతా ఉన్నాడు. ఓడిపోయే వ్యక్తిని ఎవడు పొగడ్డు. ఎంత దుర్మార్గుడైనా సరే గెలిచినోడు వైపు ఉండటానికి ప్రయత్నం చేస్తాం మనం. అంతెందుకు సేవకుల్లో కూడా ఏదన్నా ఒక శోధన వచ్చి ఒక సేవకుడు ఏదో తెలుసో తెలియక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి అలాగ వెళితే తోటి సేవకులు కూడా అర్థం చేసుకోలేరు. ఇంకా సంఘస్థులు అసలే అర్థం చేసుకోలేరు. ఇంకేముంది అయిపోయింది అని చెప్పి ఎక్కువ జనముండా సేవకుడి దగ్గరికే ప్రజలు వెళ్తుంటారు. కరెక్టా కాదా చూడరు. బలమున్న వాడి దగ్గరికే వెళ్తాం, డబ్బులున్న వాడి దగ్గరికే వెళ్తాం, ఊర్లో ఇంటి పేరున్న వాడి దగ్గరికే వెళ్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది నీతి, ఇక్కడ ఇతను తప్పు లేదని మనము ఒక అనామకుడు వైపు, ఓటమి పాలవుతున్న వ్యక్తి వైపు మనం చూడం. కానీ శతాధిపతిలో ఉన్న గొప్ప విషయం, పైగా ఒక ఉద్యోగస్తుడు ఏ మాత్రం ప్రతికూలంగా మాట్లాడితే అతని ఉద్యోగం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోద్ది. అతన్ని ఉద్యోగంలోంచి తీసేస్తారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, డబ్బులు రావు, హోదా రాదు. కానీ ఈ వ్యక్తి అవేమి చూడకుండా ఎంత వ్యతిరేకత అయినా సరే నా జీవితంలో ఇతడు నిజముగా చెప్దాం, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ఇక్కడ ఈ మాట అడిగింది ఏమని? లూకాసు వార్తలు ఏమని రాశాడు? ఈ మనుష్యుడు నిజముగా 23:47 నిజముగా నీతిమంతుడు, నిజముగా దేవుని కుమారుడితను నా జీవితంలో ఎంత ప్రతికూలత ఉన్నా సరే, అనారోగ్యం కృంగదీస్తున్నా సరే, నా సేవ ఎంతకి అభివృద్ధి చెందకపోతున్నా సరే, నన్ను దేవుడు పిలిచాడన్న దర్శనమున్నా, నా పరిస్థితి ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టుగా ఉన్నా సరే, నా కుటుంబంలో ఎంత చెప్పుకోలేని కష్టాలు ఉన్నా సరే, ఏ పరిస్థితులైనా సరే, తుఫాను గాలి వానలు కొట్టుకొని పోతున్నట్టుగా ఉన్నా, మరణమే మన నెత్తి మీదకి వచ్చినా సరే, ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇతడు నిజముగా దేవుని కుమారుడు, ఇతను నిజముగా నీతిమంతుడని దేవునిని మహిమపరిచాడంట. ఏం చెప్పాడు? గట్టిగా చెప్దాం. ఏం చేశాడు? దేవునిని మహిమపరిచాడంట. ఒక శతాధిపతి దేవుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. మనం కూడా మన కష్టాల్లో, తాత్కాలికంగా వచ్చే కష్టాల్లో ప్రభువుని మనం మర్చిపోతాం. ఈ సమయాల్లో మనము నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు అని మనం చెప్పగలిగే సాక్ష్యం ఉందా అని ఈ శతాధిపతి మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆయన చేసిన పని అంట మహిమపరిచాడంట. మొదటి శతాధిపతి ప్రభువును ఆశ్చర్యపరిచాడు, రెండవ శతాధిపతి ప్రభువును మహిమపరిచాడంట. వీళ్ళందరూ క్రైస్తవులు కాదండి, అది నాకు వచ్చిన. మీరందరూ ఏంటంటే క్రైస్తవులు భ్రమలో ఉంటాం మనం. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళకి ఇలాంటి పరిచర్య లేదు, ఇలాంటి బోధ లేదు, ఇలాంటి సహవాసాలు లేవు. కానీ కొద్ది మాటలు చెవిలో వేసుకున్న వారు వారి జీవితాలని అద్భుతంగా లేఖనాల్లోనికి తీసుకొని వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
లేఖనాల్లోనికి వారి జీవితాలు, పరిశుద్ధాత్మ దేవుడు వీటిని రాయకుండా ఉండలేకపోయాడు వారి విశ్వాసాన్ని బట్టి. ఎన్ని సంవత్సరాలు ప్రభువుని తెలుసుకున్నాం, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని వాక్యాలు, ఎన్ని యూట్యూబ్లు అక్కడ ఇక్కడ, కానీ ప్రభువుని పరిచేటట్టుగా మన జీవితం ఒక్కటి కూడా లేదు. ప్రభువును ఘనపరిచేటట్టుగా, మహిమపరిచేటట్టుగా. ఎన్ని కష్టాలున్నా సరే మొక్కవోని విశ్వాసముతో ఆ ప్రభువునే నేను చూస్తాను. నథింగ్ డూయింగ్, నేను దేనికి లోబడను, నేను చిల్లరకు లోబడను, నేను బలానికి లోబడను, నేను సాతానుకు లోబడను. నేను నిక్కచ్చిగా ప్రభువు దగ్గర నేను నిలబడతాను, నా పరిచర్యను నేను నిలబెడతానన్న వారు కొదువైపోయినటువంటి ఈ పరిస్థితులు. యేసు ప్రభువుకు ముడిపడినటువంటి 2 శతాధిపతులను మనం చూసాం. నేను త్వరగా టైం అయిపోయింది, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. 2 శతాధిపతులు యేసు ప్రభు జీవితానికి ముడిపడిన వారు. ఇంకొక శతాధిపతి పేతురుకు ముడిపడిన వాడు. ఇంకా 5 శతాధిపతులు అపోస్తలుడైన పౌలుకి ముడిపడిన వారు. పేతురు విషయం మనందరికి బాగా తెలుసు. ఆయన కూడా ఆ కొర్నేలి అనే పేరు కలిగిన శతాధిపతి. అసలు ఆయన గురించి చెప్పాలంటే భయభక్తులు కలిగిన వాడు, బహుధర్మములు చేయువాడు, నీతిమంతుడు, మంచి పేరు పొందినవాడు. వీటిలో ఒక్కటి కూడా మనకు ఉండదు. మంచి పేరు పొందిన వారు అని మన గురించి ఎవరైనా చెప్పగలరా? మన చర్చిలో చెప్పగలరా? మన ఉద్యోగం దగ్గర చెప్పగలరా? బస్ స్టాండ్లో చెప్పగలరా? మార్కెట్లో చెప్పగలరా? మన సహవాసుల సమూహంలో చెప్పగలమా? అట్ట దాటి వెళ్ళంగానే తెగ చెప్పాళ్ళవా సారు అని అంటారు. అంతే. మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. లేఖనాలు ఒక శతాధిపతి గురించి మాట్లాడుతున్న మాట, మంచి పేరు కలిగిన వాడు, నీతిమంతుడైన వాడు, ప్రార్థన చేయువాడు. శతాధిపతికి పెట్టిన బిరుదులు. ఆయన ప్రార్థన చేయువాడంట, మంచి పేరు కలిగిన వాడు, భయము భక్తి కలిగిన వాడు. చర్చి సభ్యుడు కాదు ఇతను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆశ్చర్యపడాలి మనం. అందుకనే బలాత్కారుల చేత ఆయన రాజ్యం పట్టబడుతుందంట. మనము నిర్లక్ష్యంగా ఉండి మాంసము భోజనానికి ప్రాముఖ్యతలిచ్చి అన్నం దగ్గర తన్నుకున్నట్టుగా ఎవరు తన్నుకోని వారు మనల్ని చూస్తే సిగ్గుపడే విధంగా ఉంటే అన్యులు ఆకర్షితులవుతున్నారంటే ఈ ప్రభువును చూచి బలాత్కారంతో పరలోక రాజ్యంలోకి వాళ్ళు వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 3వ శతాధిపతి, పేతురుతో ముడిపెట్టిన శతాధిపతి, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమే ప్రణాళిక వేసిందంట. యేసయ్య శిష్యుడి దగ్గరికే, ప్రధానమైన శిష్యుడి దగ్గరికి వర్తమానం పంపించింది పరలోకం. బాబు పేతురు, ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు లేచి వెళ్ళాల్సిందే, నీ అభిప్రాయాలు మార్చుకో, నీవు కట్టుకున్న గూడు, నీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ మార్చుకో. నేను వచ్చింది అందరి కోసం, యూదులకే కాదు, యూదేతరుల కోసం, అన్యుల కోసం నేను వచ్చాను. అట్టట్టు కుదిరిద్దయ్యా, ఇప్పుడు దాకా మేము విన్న బోధ ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అని పేతురు చెప్తుంటే, నేను శుద్ధపరిచిన వారిని నీవు నిషిద్ధమని, నేను అందరూ ఒకటే అంటే నువ్వు వేరని చెప్పొద్దు పేతురు. కమాన్ లే. పరలోకము నుండి దేవుని దూత కొర్నేలి దెబ్బకి దేవుని దూత పేతురు దగ్గర దిగి వచ్చింది. పేతురు దగ్గరికి దిగి వచ్చి వర్తమానం తెచ్చి పేతుర్ని తీసుకొని ఆయన ఇంటి దగ్గర తీసుకొని వచ్చింది. అదే నేను పాస్టర్ని అయితే, నేను వెళ్ళటం ఏంది, నా దగ్గర తీసుకురా, దెయ్యం పట్టిందా నా దగ్గర తీసుకురా, మందిరానికి తీసుకురా, మా ఇంటికి తీసుకురా. ఆ మాత్రం దేవుని సేవకుడిని ఏమనుకుంటున్నారు? ఈయన భక్తి ఏంటో చూడండి. ప్రభు శిష్యుడిని, ప్రధానమైన శిష్యుడినే లేపుకొని తీసుకొని వచ్చేసింది నేను ప్రార్థన. అద్భుతమైన భక్తిని కనపరిచాడు కొర్నేలిని బట్టి కూడా దేవుని మహిమపరుద్దాం. మరొక శతాధిపతి, గట్టికి చప్పట్లు కొడదాం, సిగ్గుపడద్దు, ఎదురోళ్ళని ఒప్పుకుందాం. మనకు లేని భక్తిని వారు చూపిస్తున్నారు, గట్టిగా యేసయ్యకి చప్పట్లు కొడదాం. అటువంటి విశ్వాసపు వీరులను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన టైం అయిపోతుంది, తర్వాత నన్ను మీరు తిట్టుకోకుండా ఉండటానికి పైన 3 అయిపోయారు. పౌలు, అపోస్తలుడైన పౌలు
ఆయనకి ముడిపడినటువంటి ఒక 5 శతాధిపతులు, ఒక్కొక్క వరుస నేను చెప్పి నేను ముగిస్తాను. యెరూషలేములో పౌలు ఉన్నాడు. 3 ప్రయాణాలు అయిపోయినాయి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం నుంచి చివరి వచ్చి అధ్యాయాల దగ్గర నేను ఉన్నాను. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం దగ్గరికి వచ్చేసేయండి అందరూ. ఆయన యెరూషలేములో ఉండి ఆయనకి సంబంధించినటువంటి ఆయన సువార్త చెబుతూ ఉంటే యూదుల్లో కలకరం రేపి ఎట్టి పరిస్థితులను మనం చంపేసేద్దాం అని దుమ్మికొచ్చి మొత్తం కొట్టుకొని వస్తా ఉంటే ఆ ప్రాంతంలో ఒక ఎస్పీ పర్యవేక్షణ చేస్తా ఉన్నాడంట. చెప్పండి ఎవరు? డిఎస్పీల మీద ఒక ఎస్పీ ఉంటాడు. శతాధిపతుల మీద ఎవరుంటారు? పైన సహస్రాధిపతి ఉన్నాడు. సహస్రాధిపతి దగ్గరికి వార్త వచ్చింది. సహస్రాధిపతి సీన్లోకి వచ్చేసాడు. ఇక పెద్ద ఆఫీసర్, ఇక పెద్ద సైనికుడు. ఆయన వస్తున్నాడంటే శతాధిపతులందరూ వచ్చేసేయాల. శతాధిపతులందరూ ఆయనతో పాటు వచ్చేసారు. ఆ ప్రాంతం అంతా సైనికులతో నిండిపోయింది. మొత్తం కాకితో నిండిపోయిందిరా ఈ ప్రాంతం అన్నట్టుగా నిండిపోయింది. సహస్రాధిపతి చూస్తున్నాడు, ఎవడీడు ఏంటి ఇతని మీద గొడవ? పట్టుకొని కోటకు తెచ్చేసేయండి అన్నాడు. ఎవరిని? పౌల్ని. పౌలు మీద దొమ్మికి వస్తా ఉంటుంటే కొట్టేస్తారేమో చంపేస్తారేమోనని కోటలోకి తీసుకురండి, నా బంగ్లాలోకి తీసుకురండి అన్నాడు సహస్రాధిపతి. ఆ బంగ్లాలోకి తీసుకెళ్లి కోటలోకి వెళ్లే సమయంలో ఈ పౌలు ఊరుకోలా. అయ్యా నాకు ఒక అవకాశం ఇస్తే అని మాట్లాడే లోపు సహస్రాధిపతి కొన్ని డౌట్లు. ఎవరు నువ్వేమన్నా గ్రీకు దేశస్థుడువా? 4,000 మంది నరహంతకులను తీసుకొని ఒకడు ఐగుప్తు దేశంలో వాడు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ రాజ్యం అంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. మేము రాను వారు, మేము ఆ యొక్క కైసరికి సమాధానంగా ఉందో లేదో మేము లెక్క చెప్పాలి, లేదా మా ఉద్యోగాలు పోతే ఏంటి మీ పరిస్థితి, ఎవడు నువ్వు అని పౌలుని అడుగుతా ఉంటే పౌలు అన్నాడు, నేను ఆ యొక్క ఫలానా పట్టణంలో నుండి వచ్చిన వ్యక్తిని. చూడండి అక్కడ ఉంటది, తార్సు వాడనైన యూదుడను. 21వ అధ్యాయము 39వ వచనం. అందుకు పౌలు, నేను కిలికేలోని తార్సు వాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడనని జనులతో మాట్లాడుటకు. అసలు ఈ పౌలుని స్టడీ చేస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిద్దండి. మరి ముఖ్యంగా విశ్వాసులు, ఆ తర్వాత మాబోటి స్వార్థికులు, సేవకులు సిగ్గు తెచ్చుకునేటట్టుగా ఉంటాయి ఈ మాటలు. ఒక ప్రక్క అతన్ని కొట్టి చీల్చి చండాడుతుంటే ప్రజలు అతన్ని పట్టుకొని రాణు వారు మోసుకొని కోటలోకి ఇంట్రాగేషన్కి తీసుకెళ్తున్నారు. అసలు ఇతని సంగతి ఏందో లోపల తెలుద్దాం, పదండి లోపలికి అని అంటుంటే ఆ సమయంలో పౌలు కలగజేసుకొని ఆ సహస్రాధిపతితో మాట్లాడుతా, అయ్యా ఒక్క అవకాశం ఇస్తే ఈ జనం అందరితో నేను మాట్లాడతా, ఒక్కసారి నేను సువార్త చెప్తా. కరపత్రం ఇవ్వమంటే యూట్యూబ్ ఒకటి పెట్టేసేసి వీడియో తీసేసి మొత్తానికి పంపించేసేయండి అంటున్నాం. పోస్టర్ అంటించమంటే పోస్టర్ ఎందుకంటే సిటీ కేబుల్ వేసేది అందరికి వెళ్ళిపోద్ది అని అంటున్నాం. ఒక చిన్న పత్రిక, ఆత్మలను రక్షించేటువంటి మంట కలిగిన ఒక చిన్న పత్రిక ఇతరులకు ఇద్దాం, వాక్యం ఇద్దామనంటే లేదు. గిడియన్స్ సంస్థ ఒక ఊర్లో చూసా. ఆ గిడియన్స్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, లాడ్జిల్లో, స్కూల్స్ దగ్గర, ఒక కామన్ ఏరియాలో చర్చిలు, ప్రార్థనలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల వాక్యాన్ని పంచిపెట్టాలా. దాని యొక్క సిద్ధాంతం గిడియన్ సిద్ధాంతం. వారు బైబిల్ పంచామని చెప్పడానికి అన్ని చర్చిల్లోనే పంచుతున్నారు. అసలు కొన్ని కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. బయట నిలబడితే సిగ్గని కొన్ని ఊర్లో నేను గమనించా. మనం కూడా ఇతరులకు అయ్యా ప్రార్థనకు రా అంటే మనం ఎక్కడ క్రైస్తవులు అని తెలిసిపోద్దని మనం చెప్పం, అసలు పక్క వాళ్ళకి చెప్పం. ఈ పౌలు ఎంత విచిత్రమైనటువంటి విశ్వాసి, ఆ సేవకుడు చూడండి. ఒక ప్రక్క మరణం అతని మీద ఆడుతుంటే, అయ్యా ఒక్కసారి అక్కడ చూద్దాం చూడండి. జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చాలు ఇక ప్రసంగం స్టార్ట్ చేశాడంట.
ఇది బయట కూడిక కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, కానీ లోపల కూడికను బయట ఏమో అప్పారావు గారు బాకాలు బయట పెట్టాడు. నేనేం చెప్పడానికి లేకుండా ఇవి నన్ను కట్టేసినట్టుగా ఉంటుంది. ఈడ ప్రసంగికుడిని అడిగితే ఎంతమంది జనం వస్తారు? స్టేజ్ బాగుంటుందా? స్టార్టింగ్లో పెద్ద సేవకుడు, మీరందరూ ఆయన టీవీలు చూస్తుంటారు. ఆయన్ని వాక్యం పిలవడానికి అడిగితే స్క్రీన్ ఉందా, క్రేన్ ఉందా, కెమెరా ఉందా? ప్రజలను కాదు అడిగింది, స్క్రీను, క్రేను, మొత్తం ఎన్ని ఉన్నాయా? పౌలు సువార్త ఆ మెట్లు మోపు చేసుకున్నాడంట. ఆ మెట్లు మోపు చేసుకొని జనం ఉంటే చాలు అనుకొని ఆ జనం దగ్గరికి వెళ్ళిపోయి ఇక మొత్తం ఆయన కథ అంతా చెప్తున్నాడు. నేను భయంకరున్నాయా, నేను దోషకుణ్ణి, నేను ఆళ్ళు కొట్టాను, నీళ్ళు కొట్టాను, మీలో ఒకడిని నేను అని హెబ్రీ భాషలో అక్కడ వాళ్ళందరూ అతుక్కునేటట్టుగా చాలా చాకచక్యంగా సువార్త చెప్తా ఉన్నాడు. సువార్త అయిపోయింది. మనం మామూలు వాళ్ళం, ఆ జనం ఇన్నంతసేపుని రాళ్ళేసే బ్యాచ్. అయిపోయిన వెంటనే ఆఖరిని వదిలిపెట్టద్దురా బాబు, మొత్తాన్ని పాడు చేస్తున్నాడు, చంపేద్దామని మాటలు మాట్లాడితే వినకుండా వదిలేసాయి. మనుషుల యొక్క ఆలోచన, హృదయాలు ఎంత భయంకరమో చూడండి. చంపేద్దాం ఇతన్ని అని వెంటనే తీర్మానం చేసుకుంటారు. సహస్రాధిపతి చూసి వీడిని కొట్టి, అసలు ఏంటి వీడి కథ ఏంటి, వీడి ఇంత గందరగోళం చేస్తున్నాడు, పద లోపలికి తీసుకెళ్దామని అటు తీసుకెళ్తూ కట్టేసి తీసుకెళ్దామని కట్టబోతా ఉన్నారు. ఒక సహస్రాధిపతి కింద శతాధిపతికి అప్పచెప్తాడు, కట్టి తీసుకురా అని. సహస్రాధిపతి కింద శతాధిపతి కింద 100 మంది సైనికులు. ఈ శతాధిపతికి అత్త టెక్కు చూస్తా సైనికుడిని పెట్టరే, కట్టేసేయండి రైతను అన్నాడు. జనమంతా మీదకు వస్తున్నారు, చంపేద్దాం చంపేసే అని అరుస్తూ ఉన్నారు. కట్లు కడతా ఉంటుంటే పౌలు మెల్లగా ఆ శతాధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడంట. నేను రోమియుడను, విచారించకుండానే నన్ను కొడుతున్నారు కదా అన్నాడు. వెంటనే శతాధిపతి అలర్ట్ అయిపోయాడు. వామ్మో, రోమియుడువా అని ఈ శతాధిపతి సహస్రాధిపతి ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోతాడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారో తెలుసా సార్, అతను రోమియుడు సుమా, అతను ముట్టుకుంటే అబ్బో రాజ్యాంగం అంతా అతని తరఫునే ఉంది, రోమా సామ్రాజ్యం, రోమా పౌరుడు, అది మామూలు విషయం కాదు, మన ఉద్యోగాలు లెగిసిపోతే ఇతను పట్టుకుంటే. కొరడాలతో కొట్టటానికి తీర్మానం చేసుకున్నటువంటి ఆ సహస్రాధిపతి యొక్క నిర్ణయాన్ని ఈ శతాధిపతి కలుగు చేసుకొని దేవుని సేవకుణ్ణి ఆ దెబ్బలలో నుండి, ఆ బాధల్లో నుండి బయటికి తప్పించినటువంటి శతాధిపతి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అవినిగడ్డలో మీటింగులు జరుగుతూ ఉన్నాయి. ఒక 20 ఏళ్ల కిందట మీటింగులు జరుగుతూ ఉంటే క్రొత్తగా దేవునిలోకి నమ్ముకున్నాడు ఒక వ్యక్తి. కాపు కులంలో నుంచి దేవుని నమ్ముకున్నాడు. ఆయన ఒక్కడే మారి మీటింగులు పెట్టాలనంటే పెద్ద పెద్ద పీఠాధిపతులకు ముడిపడినటువంటి ఊరు అవినిగడ్డ. అది ఇక్కడ మీటింగులు జరగటానికి వీల్లేదని కూర్చున్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఆ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారంట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ నుండి ఒక ఫోన్ కొట్టించారు. ఎస్పీ దగ్గరికి ఫోన్ వచ్చేసింది, ఎవరో సింగ్ అంట ఆ సమయంలో కృష్ణా జిల్లాకి. ఆయన అక్కడ నుంచి డిఎస్పీకి ఫోన్ కొడితే డిఎస్పీలు, సిఐలు మొత్తం నిలబడిపోయి మీటింగులు ఎట్లా జరగవో చూడండి అని మొత్తం మీటింగులు పెట్టించేశారంట. ఆ మీటింగులు దగ్గర ఉండి కొంతమంది హైందవులు సైతం నిలబడి, ఎందుకు ఈ మీటింగులు జరగవు, మేము మీటింగులు పెడతాం, మీ పూజలు జరిగినప్పుడు జరుగుతున్నాయి కదా, మా మీటింగులు కూడా మేము పెడతామని చెప్పి అన్యులు చాలా మంది, పోలీసు వారు కూడా అక్కడ నిలబడిపోయారంట ఈ మీటింగులు జరిపించాల్సిందని. ప్రతి దేవుని సంగమా, మనమేదో పెద్ద పోటుగాళ్ళం అనుకుంటుంటాం. ఇక్కడికొచ్చి ప్రార్థనకు వస్తే అసలు పాస్టర్ గారికి పెద్ద మేలు చేసామనుకుంటాం మనం. అసలు యేసయ్యకి అబ్బో అసలు చాలా మార్కులు తెచ్చేసాం మనం అనుకుంటాం మనం. అసలు ఈ విశ్వాసం ముందు మనం ఎక్కడ దేనికి పనికిరాం. ఒక ప్రతికూలమైన వాతావరణంలో ఒక శతాధిపతి ఘనపరిచాడంట దేవుణ్ణి. ఒక దాసుడు పతనం అయిపోయి ప్రక్షవాతంతో ఉంటే ఆ విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడిపోయాడంట. మరొక శతాధిపతి ఆయన ప్రార్థనకి పరలోకమే దిగి వచ్చి ప్రధానమైన శిష్యుణ్ణి ఆయన ఇంటి నుంచి తీసుకొని వచ్చిందంట. అది
క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక పెద్ద మలుపురాయి. అన్యుల పట్ల పరిశుద్ధాత్మ దిగి భాషలు రావడం సంఘ చరిత్రలో ఒక మరుపురాని ఘట్టం. అది కొర్నేలి ద్వారా జరిగింది. ఆ కొర్నేలి వల్లనే వచ్చినటువంటి ఒక టైటిల్ వచ్చింది. అక్కడ అపోస్తల కార్యాలు 10లో చదివితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అన్ని మందిరాల మీద రాసుకుంటుంటాం మనం, ఎక్కడైనా పాంప్లెట్లో రాస్తుంటాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే కొర్నేలి వల్లనే వచ్చింది ఆ స్టేట్మెంట్ బయటకు. కొర్నేలి వల్ల నేర్చుకున్న పాఠంతో చెప్పారు. పేతురు చెప్పాడు, ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు, ఏ భేదం లేదు, ఈ యేసు రక్షకుడు, ఈయన అందరికీ, చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి, ఈయన అందరికీ ప్రభు అని చెప్పాడు. ఇక్కడ ఈ శతాధిపతి దైవజనుడికి దెబ్బలు తగలకుండా, కొరడా దెబ్బలు తగలకుండా చొరవ తీసుకొని, మేము ఆఫీసర్లను కొంతమంది ఏం చేస్తామంటే పక్కనోడు కాలిపోతున్నా మనకెందుకు లేదు చూస్తే చూడని పని అనుకుంటుంటాం. కొంతమంది మాత్రమే ఉంటారు దైవజనులు, విశ్వాసులు, చొరవ తీసుకుంటారు. అయ్యా నువ్వు మందిరం కట్టుకో మేము ఉంటాం, నువ్వు మీటింగులు పెట్టుకో మేము ఉంటాం. ఆయన మీదకి నింద వస్తుంది, చొరవ తీసుకొని నాయకులతో మాట్లాడటం, సంఘంతో మాట్లాడటం, పెద్దలతో మాట్లాడటం. అయ్యా దైవ సేవకుడు, ఏదో పొరపాటు జరిగింది, ఇదిగో మేము ఉంటున్నాం. ఎంతమంది దేవుని ఎరగని వారు ప్రభు సువార్త కోసం పాకులాడారో, అడ్డుపడ్డారో, వారందరిని బట్టి దేవుని గట్టిగా మహింపరుద్దాం, వారందరిని అభినందిద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. ఈ శతాధిపతి దెబ్బలు ఒంటి మీద పడకుండా కాపాడాడంట ఈ శతాధిపతి. లేకపోతే పౌలు మీద ఒక 30-40 దెబ్బలు, కొరడా దెబ్బలు తగిలి. సహస్రాధిపతికి వార్త వచ్చింది, ఏమిటి రోమీయుడా? వచ్చాడు, వెంటనే దిగొచ్చాడు, ఆ కోటలో నుంచి దిగొచ్చి పౌలుతో సంభాషిస్తున్నాడు. ఏమిటి నువ్వు రోమీయుడువా? నేను ఎన్ని కోట్లు ఇచ్చాను తెలుసా ఈ పౌరసత్వం తీసుకోవడానికి? పౌలు కాస్త అప్పుడప్పుడన్నా కాస్త చూపించకపోతే ఎట్లా టక్కు, వెంటనే కాలు రగరేసి, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు, నేను పుట్టుక నుంచే రోమీయుడిని అన్నాడంట. వాడు భయపడిపోయాడంట. ఒక పెద్ద స్థాయి, జిల్లా స్థాయి నాయకుడు, ఒక సహస్రాధిపతి కంగు తినిపోయాడంట. నేను పుట్టుక నుంచే రోమీయుడిని. నీకు తెలుసు ఎంత ఖరీదైందో ఈ రోమా పౌరసత్వం. నేను పుట్టుక నుంచి ఉన్నవాడిని, నా హక్కులే వేరు అన్నట్టుగా చూపించాడు. వెంటనే సహస్రాధిపతి రోమీయుడు అన్న వెంటనే ఆ పూటకి పౌలును పంపించి మరుసటి రోజు వాళ్ళందరినీ, పెద్దల్ని, ప్రధాన యాజకులు, సద్దూకాయలను పరిశీలించి మొత్తాన్ని రండి, ఈయన విచారించుకోండి క్రమంలోకి తీసుకుని వచ్చాడు. ఈ పేతురు పౌలు ఊరుకుండేవాడు కాదు, మనకలాగా కాస్త రెస్ట్ తీసుకొని సర్దుకొని కాస్త అబ్బా ఇప్పుడు నేను గెలిచాను కదా ఈ పూటకి ఇంకేముందిలే అనుకునేవాడు కదా. మళ్ళీ వెంటనే వాళ్ళందరి ముందు మళ్ళీ స్వార్థ చెప్పడం మొదలేశాడు. చూశాడు తెలివిగా, సద్దూకాయలు పరిసయ్యులు ఉన్నారు, వీళ్ళు 2 మొక్కలు చేయాలనుకున్నాడు. వెంటనే నేను పరిసయ్యుడను, ఇదిగో పునరుద్ధానం ఉంది అని మొట్ట సద్దూకాయలు వెంటనే వాళ్ళల్లో వాళ్ళు విభేదించుకొని మొత్తం సగం మంది పౌలు వైపు వచ్చేసారంట. ఇది చూసినాక యవనస్తులు ఒక 40 మంది పట్టుపట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని చంపిందాకా మేము మంచినీళ్ళు ముట్టుగా అన్నం ముద్ద దిగటానికి వీల్లేదు, అందరు తీర్మానం చేసుకున్నారు 40 మంది. వాళ్ళు ఎంత కుట్రబన్నారంటే, కుట్రబన్ని పౌలు ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, మీరు మరలా సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళండి, ఎస్పీ దగ్గరికి వెళ్ళి అతన్ని మరలా మేము విచారిస్తామని తీసుకురండి, ఆ దారిలో మేము వెళ్ళి చంపేస్తాం ఇతన్ని అన్నారు. చాలాసార్లు మనం కూడా సేవకుల మీద కుట్రలు చేస్తుంటాం. ఇట్లాగే ఈ సంఘంలోంచి వాళ్ళని కొంతమంది తీసుకొని వెళ్ళిపోతాం, ఆ పాష్ గారు అటు వస్తుంటాడని కొంతమందిని రెక్కదోలి ఆయన కొట్టండి అంటాం. తాత్కాలికంగా ఇబ్బందులు పడతా ఉండొచ్చు సేవకుడు, తాత్కాలికంగా సంఘం కొంచెం కుదుపు ఉండవచ్చు. ప్రియ దేవుని సంఘమా, దేవుని సేవకులకు ప్రభు పక్షాన నిలబడ్డ వారికి వ్యతిరేకంగా ఎత్తిన చేతులు ఆ పూటకి ఒకవేళ మీరు పై చేయిగా ఉండవచ్చేమో, కానీ ప్రతిదీ లెక్క పెట్టబడవలసినదే. ప్రభు దానికి ఖచ్చితంగా దాని గురించినటువంటి తీర్పు తీర్చవలసినదే. చాలా అర్థం కాకపోతే మౌనంగానే ఉండాలి తప్పితే ప్రభు సేవకుల వైపు, విశ్వాసుల వైపు మనం కన్నెత్తి చూడడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఈ 40 మంది కుట్రబని చెబుతారో, ఈ వార్త పౌలు మేనల్లుడు విని వెంటనే కోటలోకి వెళ్ళిపోయి పౌలుకి చెప్పేస్తాడు, మామా
ఇదిగో నిన్ను తీసుకెళ్తారు, దారిలో వచ్చి నిన్ను చంపేస్తారంటే పౌలు అప్పుడు ఇతన్ని పిలిచి ఆ శతాధిపతిని పిలిచాయా, సహస్రాధిపతి దగ్గరికి కుర్రోని తీసుకెళ్ళానంట. ఈ సహస్రాధిపతి ఈ పిల్లవాడిని తీసుకొని ఈ శతాధిపతి సహస్రాధిపతి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి చొరవ చూపించడం వలన శతాధిపతి తెలుసుకొని, రే నాయన నిజమా, నువ్వు ఇంకెవరికి చెప్పాక నేను చూసుకుంటానుగా మీ మామ సంగతి అని చెప్పి వెంటనే అతని గురించి జాగ్రత్త తీసుకుంటాడు. రెండవ శతాధిపతి పౌలు జీవితంలో మొదటి శతాధిపతి కొరడా దెబ్బలు తప్పించాడు దేవుని శిష్యుడికి. రెండవ శతాధిపతి ఒక హత్య మరణ కుట్ర నుండి తప్పించటానికి శతాధిపతి ఉపయోగపడతాడు అన్నమాట. మనమైతే అరే పాస్టర్ గారి మీదకి తిరగబడుతున్నారా అంటే గట్టి తిరగబడండి అని చెప్తాం మనం. ఇంకా నలుగురిని కలుపుకోండి అంటాం. ఆ పాస్టర్ గారు ఫలానా ఇంట్లో ఉంటాడో ఫలానా టైంకి మీరు ఆ టైంకి వెళ్తే ఇంకా బాగా దొరుకుతాడు అంటాం. కానీ శతాధిపతి అలాగా ఆ కుట్రకు సహకరించలా. కుట్రను ఛేదించడానికి, ఈ వ్యక్తిని దేవుని దైవజనుని కాపాడడానికి, ఈ అపోస్తలుని కాపాడడానికి, ఈ సంఘాన్ని కాపాడడానికి, ఈ విశ్వాసాన్ని కాపాడడానికి చొరవ తీసుకొని సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ బాలుని పరిచయం చేసి ఇతనేదో చెప్పదలుచుకున్నాడు, నువ్వు జాగ్రత్తగా విను అని చెప్పాడు. రెండవ శతాధిపతి. ఆ శతాధిపతి సహస్రాధిపతి విన్న తర్వాత రాత్రికి రాత్రి యెరూషలేము నుండి ఇతను పంపించేద్దామని మరొక ఇద్దరు శతాధిపతులను పెట్టి, ఆ శతాధిపతి అంటే 100 మంది సైనికులకి హెడ్. ఈసారి 270-300 మందిని గుర్రం మీద స్వారీ చేసే 70 మందిని, ఈటలు పొడిసే వారిని 100 మందిని, సైనికులు ఒక 100 మందిని, సుమారుగా ఒక 300 మందిని ఇద్దరు శతాధిపతుల పౌలుకి ఎస్కార్ట్ లాగిచ్చి, ఇక ఎడొద్దు బాబు చంపేస్తారు, నువ్వు తీసుకెళ్ళిపోనంటారు. మరొక ఇద్దరు శతాధిపతులు బాడీ గార్డ్ లాగా పనిచేశారంట దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మీటింగ్ జరుగుతుంటే పట్టలేసేవాళ్లే ఉండరు మనకి. ప్రభువు దేవుని దైవజనుడి యొక్క జీవితంలో ఆ అధికారులు పాత్ర చూడండి అద్భుతంగా. ఆయనని పగడబందీగా చుట్టూ వలయంలాగుండి రాత్రికి రాత్రే కాగడాలతో తీసుకొని ఆ శతాధిపతులు ఇద్దరు డిఎస్పీ లాగా ఎస్కార్ట్ పెట్టి ఆ బెటాలియన్స్, మీకు తెలుసో లేదో, మంగళగిరిలో ఒక బెటాలియన్ ఉంది, కాకినాడలో ఒక బెటాలియన్ ఉంది, లోపల ఉంటారు ఒక 1000 మంది దాకా. వారి పని ఒకటే, బయటకు తీసుకొచ్చి లారీలో తీసుకొచ్చి దించితే ఎదురు ఎవడున్నా అనవసరం, బాధ అవతల పడేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళని తెచ్చేది ఎందుకంటే ఇక్కడ తిరిగే పోలీసులకి ఏం పలానా అమ్మని తెలుసు, పలానా ఆయనని తెలుసు, అందుకని ఏం చేయలేము, అక్కడి నుంచి తెస్తాము. వాడికి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఎంపీ ఎవరో తెలియదు, ఎంఆర్ఓ ఎవరో తెలియదు, కొట్టండ్రా అంటే కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అటువంటి బెటాలియన్స్ ఇవి. వాళ్ళ మీద అధికారిగా ఉన్నవారు వారు చొరవ తీసుకొని అద్భుతంగా దేవుని దాసుణ్ణి కాపాడుకుంటూ ఆ కైసరు ప్రాంతానికి తీసుకుని వెళ్తాను. నేను ముగిస్తాను, చివరికి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికి దగ్గరగా 7 అయిపోయారు. యేసు ప్రభువుకి సంబంధించిన 2 శతాధిపతులు, పేతురుకు సంబంధించిన ఒక శతాధిపతి కొర్నేలి, పౌలుకు సంబంధించినటువంటి కొరడా దెబ్బలు తప్పించిన శతాధిపతి, మరణ కుట్రను హత్య నుండి తప్పించిన శతాధిపతి, తర్వాత ఎస్కార్ట్గా తీసుకెళ్లిన 2 శతాధిపతులు. ఇతన్ని కైసరుకి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి నేను రోమాకి వెళ్ళాలి, ఇది దేవుని దర్శనం అని చెప్పినప్పుడు ఇతను కైసరు దగ్గర తీర్పు అని అతను పంపించేటప్పుడు ఆ పడవ ఎక్కి కొన్ని రోజులు నెలల ప్రయాణం ఆ గాలి తుఫాన్ల సముద్రములో ఇతను జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి ఒక శతాధిపతి నిర్ణయిస్తారు. అతని పేరే యూలి అనేటువంటి శతాధిపతి. ఆయన గురించి ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు చివరికి వెళ్ళండి, చివరి అధ్యాయం 27వ అధ్యాయము నేను ముగిచ్చేస్తాను. 3వ వచనం. మూడవ వచనం. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి దయగా ఉండి పౌలు మీద దయగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక శతాధిపతి ఒక పోలీసోడికి దయ పుట్టడం అంటే రోజు చేసిన పనులకి కఠినమైపోతాయి. 100 మంది మీద ఒక అధికారి, కాలుత్తేవాడు ఒకడు, చేయొత్తేవాడు ఒకడు, తలపట్టుకునేవాడు ఒకడు,
తినిపించేవాడు ఒకడు, లెగిస్తే చేయి పట్టుకునేవాడు ఒకడు, బ్యాగ్ పట్టుకునేవాడు ఒకడు. ఇంత పెద్ద అధికారం కలిగిన వ్యక్తి, అతని గురించి బైబిల్ ఒక మాట చెప్పింది, అతడికి దయ కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం. యూలీకి పౌలు మీద ఏం పుట్టిందంట? గట్టిగా చెప్దాం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కింద వాళ్ళు బాగా చెప్తున్నారు. ఏం కలిగింది పౌలు మీద? యూలీకి దయ కలిగిందంట. దయ పుట్టేటప్పటికి అక్కడ ప్రక్కన ఒక చోట పడవ ఆగితే పేతురు అడిగాడంట, నా స్నేహితులు ఉన్నారయ్యా, కొద్దిగా వాడిని పరామర్శించి వస్తాను నేనంటే, దయ కలిగి ఓకే నువ్వు వెళ్ళరాపో అన్నాడు. ఒక ఖైదీని వదిలేశాడు. దైవజనుడిగా చూశాడు అతన్ని, ఖైదీగా చూడలా. ఓకే కమాన్ ప్రొసీడ్, నువ్వు వెళ్ళి కాస్త ప్రార్థన ఏదో చేసి వస్తావు, పలకరించిరా. ప్రతి దేవుని సంగమా, నేను ముగిస్తున్నాను. పరలోక రాజ్యము అన్నుల చేత పట్టబడతా ఉన్నాడు. దేవుని దత్తపుత్రులు, దేవుని వారసులుగా ఉన్న దైవ కుమారులు, రాజకుమారులుగా ఉన్న వారేమో బయటికి వెళ్ళిపోతా ఉంటే, అనేక మంది అన్య జనాంగములో నుంచి వచ్చి దేవునికి పట్టబడి అద్భుతమైన విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఇది మన సమయం. దేవుని నమ్ముకున్న ప్రజలం మనం. ప్రభు ఆశ్చర్యపడేటట్టు మనం మన జీవితాన్ని ప్రయత్నం చేద్దాం మలుచుకోవటానికి. ఆయన మహిమపరిచేటట్టు ప్రయత్నం చేద్దాం. మన ప్రార్థనలు పరలోకాన్ని కదిలించేటట్టు ప్రయత్నం చేద్దాం. మనము దేవుని సేవకులకు సహకరించేటట్టు ప్రయత్నం చేద్దాం. దేవుని సేవకులు పడే కుట్రలో నుండి వారిని తప్పించే వారంగా మనం చూద్దాం. దేవుని సేవకుడుకున్న అభిషేకాన్ని గుర్తించి, అయా ఇతను దేవుని సేవకుడిని అడ్డుపడే వారంగా మనం చూద్దాం. దేవుని సేవకుడికి సంరక్షకులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా సువార్థీకరణలో భాగంగా మనం చూద్దాం. మనం అనుకుంటున్నామేమో మనమే పెద్ద విశ్వాసులమని, దేవుని రాజ్యం మనమే విస్తరిస్తున్నామని. అనేక మంది మందిరాలు కట్టేటప్పుడు, లేకపోతే మీటింగులు పెట్టుకునేటప్పుడు, లేకపోతే కరపత్రాలు ఇచ్చేటప్పుడు, అన్ని సందర్భాల్లో అన్యులు చాలా చక్కగా నిలబడ్డారు వారు దేవుని కోసం. కానీ మనం మాత్రం దానికి తగ్గట్టుగా మనం నిలబడలేకపోతాం. ప్రియ దేవుని సంగమా, ఈ సవాల్ని మనం స్వీకరిద్దాం. అందరం కలిసి చివరి వచ్చిన ఒక పల్లవి పాట పాడుకుందాం.